శ్రీకాంత్ స్పీచ్ థెరపీ హియరింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా సొంత నిధులతో సేవా కార్యక్రమాలు అందిస్తున్న బోడపాటి కాంతం. కాకినాడ జిల్లా తుని పట్టణంలో శ్రీకాంత్ స్పీచ్ థెరపీ హియరింగ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు అందిస్తూ భర్త లేని వారికి, అనాథులకు, అనేక రకాల వారికి తన సొంత నిధులతో సేవలు అందిస్తూ ప్రతి సంవత్సరం జనవరి నెల 8వ తేదీన తన 3వ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా సుమారు 200 మంది సేవకులకు నూతన వస్త్రాలు, వివిధ రకాల బహుమతులు అందించి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదే రోజు పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున క్యాలెండర్ ఆవిష్కరణ, క్రిస్మస్ వేడుకలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇలా అనేక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జనవరి 8వ తేదీన జరుపుకుంటామని, ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే భాగ్యం కల్పించాలని దేవుణ్ణు, ప్రజలను, అధికారులను వేడుకుంటున్నానని, నా జీవితం అంతా సేవకే అంకితం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన ప్రభు సేవకులు, దైవజనులు పాల్గొన్నారు. నా పేరు బోడపాటి కాంతం. తుని శ్రీకాంత్ స్పీచ్ థెరపీ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ అండ్ రిప్రజెంటేషన్ ఫౌండర్ చైర్మన్. ముఖ్యంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 2004 గతించిపోయిన తర్వాత 2025 గడుపునే రోజులు కనుక 2025లో 8వ తారీఖుని ప్రతి సంవత్సరం కూడా బాబు పుట్టినరోజు శుభ సందర్భంలో నేను పాస్టర్ అసోసియేషన్ మీటింగు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, కృతజ్ఞత కూటం, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, 3వ బాబు జన్మదిన శుభాకాంక్షలు 5 అంశాల మీద ప్రతి సంవత్సరం ప్రోగ్రాం పెడతాను 8వ తారీఖుని. అలాగే బట్టలు, ఆడవాళ్ళకి చీరలు, పిల్లలకి బట్టలు, మొత్తం టోటల్గా భోజనాలతో సహా ఈ కార్యక్రమాన్ని చేపడతాను. ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే చేశాను. ఇంతవరకు 70 మంది 60 మందికి ఇచ్చేదాన్ని. ఈ సంవత్సరం 150 మంది 250 మంది లోపల వచ్చారు పాస్టర్లు సక్సెస్గా. అందరికీ బట్టలు పంచాను. బయట వాళ్ళు అయితే, ఇంట్లో అయితేనే, ఇంట్లో వాళ్ళకంటే ఎవరికైనా అందరికీ, బయట వాళ్ళకి, మీటింగ్ హాజరైన వాళ్ళకి అందరూ కూడా బట్టలు ఇవ్వడం, భోజనం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ విధంగా నేను చేస్తున్నాను కారణం ఏంటంటే 3వ బాబు చక్కనటువంటి చదువులు చదువుకొని ప్రైవేట్ అవ్వాలని ఢిల్లీలో ఐఏఎస్ కోర్సు జాయిన్ చేశాను. ఎంతవరకు ఆ మీటింగ్లో ఎలా ప్రతిష్టం పెట్టడంలో ఈరోజు ఐఏఎస్ కోర్సు జాయిన్ అయ్యాడంటే రేపు ఐఏఎస్ రావాలనే ఉద్దేశం అని ఘనంగా ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ఎక్కువగా చేశాను. అలాగే నాకు 4 పిల్లలు, అందులో 3 బాబులు, ఒక పాప. ఈ పాప డప్పండం, ఈ అమ్మాయి డప్పండం కనుక ఈ అమ్మాయి గురించి డప్పండం స్కూలు, అలాగే స్వచ్ఛంద సంస్థ, బోడపాటి చారిటబుల్ ఇవన్నీ పెట్టి నడిపిస్తున్నాను. దీనివల్ల గవర్నమెంట్ ఫండ్స్ కానీ ఏమీ నాకు రాలే. కానీ ఒకటి మాత్రం ఆర్టీఓ ఆఫీస్ వారు, కమిషనర్ గారు, గవర్నమెంట్ అంతా గుర్తించి ఈరోజు నాకు దీనికి ఈ అవకాశం ఈ సంస్థ ద్వారా రోడ్ సేఫ్టీ నెంబర్గా వేశారు. దాన్ని నేను జాగ్రత్తగా ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు సేవ చేయాలనుకుంటున్నాను. ఎంతవరకు చేసిన సేవల్లో గుర్తించినటువంటి గవర్నమెంట్ నేను కృతజ్ఞత చెప్తున్నాను. ఆర్టీఓ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అందరికీ కూడా, కమిషనర్ గారు, విజయవాడ కమిషనర్ కూడా నేను కృతజ్ఞత తెలుపుతూ ఈ కార్యక్రమాలు నేను ఉన్నంతగానో జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రోగ్రాం చేస్తూనే ఉంటాను. పేదలకు సహాయ సహకారాలు అందజేస్తాను. బడిమాని స్కూల్లో జాయిన్ చేస్తాను. ఆ విధంగానే అభివృద్ధి పరుస్తాను. డ్వాక్రా వాళ్ళకి మోటివేషన్ చేస్తున్నాను. పేదవాళ్ళకి అందరికీ, ఎదవరాలకి, ముసలి అందరికీ కూడా భోజనాలు పెట్టడం, బట్టలు ఇవ్వడం ఈ రోజనే కాదు, 8వ తారీఖు కాదు, ప్రతిసారి వారానికో నెలకో 2 దగ్గరికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా భోజనం పెట్టి బట్టలు ఇస్తూ వాళ్ళని సంస్కరిస్తూ పంపిస్తుంటాను. ఆ విధంగా ఈ సంవత్సరం 2025లో ఎంత గొప్పగా దేవుడు జరిపించాడంటే మరి దేవుని కూడా కృతజ్ఞతలున్నాను. పాస్టర్ చేసిన వారు సాల్మన్ రాజు గారు, అలాగే యోహాన్ గారు, ఫిలిప్ గారు, ప్రెసిడెంట్ సెక్రటరీలో ఆ టీం అంతా కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తారు. కారణం ఏంటంటే మా అబ్బాయి జన్మదిన పురస్కరించుకొని జనవరి 8వ తారీఖునే నేను మీటింగ్ పెడతాను. ఏంటంటే వాళ్ళు ఆమోదించినందుకు అంత కృతజ్ఞతలు. అన్నిటికంటే ముఖ్యంగా రెవెన్యూ శాఖ మినిస్టర్ గారు మా పాస్టర్ చేసిన వారికి స్థలాన్ని నిమిత్తం నేను దరఖాస్తు పెట్టి మా అందరూ అడిగితే ఇవ్వలేదు. ఇస్తారని మళ్ళీ నేను విజయవాడ వెళ్ళాను. విజయవాడ వెళ్ళి అడిగిన తర్వాత దరఖాస్తు దాన్ని స్పందించి వెంటనే కలెక్టర్ గారు మాకు కాగితం పంపించారు. అంతేకాదు ఆఫీస్ నుంచి, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, మీకు సంతృప్తి అయిందా లేదా, స్థలం ఇచ్చారని. సంతృప్తే, కానీ స్థలం ఇంకా ఇవ్వలేదు. 2025 మాకు స్థలం ఇప్పించండి అని ఫోన్ చేసిన అమ్మాయికి నేను చెప్పాను. కనుక మరి కలెక్టర్ కూడా కృతజ్ఞతలు. ఆయన అంత స్పీడ్గా
మాకు ఫోన్ చేసి స్థలం ఇస్తారు మీకు సంతోషం కదా అడిగారంటే నాకు చాలా చాలా ఆనందమైంది. అందుకు రెవెన్యూ మినిస్టర్ కూడా కృతజ్ఞతలు చెల్లించుకోగలుగుతున్నాను. అనిత మేడం గారు అయితేనే మినిస్టర్ అయితే అందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేశారు ఇచ్చిన దరఖాస్తుకి. అలాగే సివిల్ సప్లై డైరెక్టర్ శివదాస్ గారు కూడా స్వయంగా పట్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి ఇచ్చారు. ఆయన రికమెండ్ చేస్తారు. మొత్తం అందరి పరిధిలో కూడా ఈ స్థలానికి పాఠశాలకు అందరికీ కూడా మరి ఆ స్థలం ఇవ్వటానికి అంటే రెవెన్యూ అంటున్నారు పుట్టినప్పుడు స్థలం కావాలి, చచ్చినప్పుడు స్థలం కావాలని అడిగారు ఆయన. ఏం సార్ అంటే మన స్థలం ఆ సమాధికి అడుగుతున్నావు కనుక నవ్వుకొని చేస్తాను నేను దరఖాస్తు తీసుకున్నారు. కానీ ఆయనకి ప్రత్యేక వందనాలు. ఈ విషయంలో ఎంతమంది అధికారులు అనధికారులు రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తారంటే అందుకు నేను చేసిన సేవ ప్రతిఫలం అనుకొని వాళ్ళకి ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటూ నా జీవితంలో ఉన్నంతకాలం సేవలు చేస్తూనే ఉంటాను. వాళ్ళకి అందరూ సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను. అలాగే పత్రిక విలేకరికి మరి సంస్థ సపోర్ట్ చేస్తున్నటువంటి కమిటీకి అలాగే పాఠశాల చూసిన వారికి ఈ మీటింగ్లో హాజరైనటువంటి వారందరికీ కూడా ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటూ బట్టలు ఇచ్చాను అవి ఇచ్చాను కాదు, గొప్ప హాజరై అభినందించి దాన్ని ఘనంగా మీటింగ్ జరిపించినటువంటి కూడా కృతజ్ఞ వందనాలు చెల్లించుకోగలుగుతున్నాను. ఈ విధంగా మా ఎన్జిఓస్ కూడా ప్రత్యేక వందనాలు చెల్లించుకోగలుగుతున్నాను. ప్రతి వీళ్ళకి వందనాలు చెల్లించుకోగలుగుతున్నాను. కారణం ఏంటంటే అందరూ ఐక్యత కలిగి పనిచేస్తే సమాజంలో కొంతైనా పేదలకు చేయగలుగుతాం, కొంతైనా సేవ చేయగలుగుతాం అనే ఆశయం. రోడ్ సేఫ్టీ మీటింగ్లో మాత్రం అందరూ కూడా మనం కలిసి చేయాలని ఆశపడుతూ ఎన్జిఓలు కూడా నాకు సపోర్ట్ చేయమని, పబ్లిక్ కూడా నాకు సపోర్ట్ చేయమని, పోలీస్ శాఖ వారు కూడా నాకు సపోర్ట్ చేయమని, ఆర్టీఓ గారు డిఆర్ఓ గారు మొత్తం టోటల్గా జిల్లా యంత్రాంగం అంతా నాకు సపోర్ట్ చేసి ఈ రోడ్ సేఫ్టీలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు, మరి ప్రతి ప్రత్యేక వందనాలు. ఈ అవకాశం అందరికీ కూడా కృతజ్ఞ నమస్కారాలు తెలుపుకుంటున్నాను.